స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇది చెక్ అయిన తర్వాత వాళ్ళ ఎఫ్ఆర్ఆర్ఓ సంబంధించిన వాళ్ళ రూల్స్ ప్రకారం దీనికి యాక్షన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి ఎగ్నెస్ట్గానేమో ఆ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ హౌస్కి మీద అతని యజమాని వీళ్ళ మీద ఈ ఇల్లీగల్ పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు ఒక కేసు అవుతుంది. తర్వాత వీళ్ళు ఈ లిక్కరు తర్వాత హుక్కా ఇదంతా ఏది ఉందో సీజ్ చేయడం జరిగింది. ప్లస్ వీళ్ళు ఏమన్నా డ్రగ్ సంబంధించింది ఏదైనా ఉందా అనేది ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత డ్రగ్ టెస్ట్ కూడా చేస్తారు వాళ్ళకి. దాని తర్వాత దాని రిజల్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా దొరికాయా సార్? డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏదైనా పదార్థాలు? ఏం దొరకలేదు. బర్త్డే పార్టీలో లిక్కర్ అయితే విజిబుల్గా ఉంది. ఇప్పుడు అది కూడా చేస్తారు. బర్త్డే పార్టీ ఎవరు సార్? మామ అని ఒక అమ్మాయి, ఒక లేడీ, ఆమె ఆర్గనైజ్ చేసింది ఇదంతా. ఆమె ఏం చేస్తారు సార్ ఇక్కడ? ఈమె ఇప్పుడు తెలిసిందైతే ఇది ఓవర్ స్టేయింగ్లో ఉంది అని. ఇంకా ఇప్పుడే ప్రొఫైలింగ్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తుంటే వాళ్ళకి కొన్ని గతంలో ఉన్న కేసులు కానీ ఇవన్నీ అవి బయటకు వస్తాయి. అవి చూసిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు. 12 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఇంకెవరన్నా? 12 అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ జరిగిన తర్వాత కదా వాళ్ళు యాక్చువల్ స్టూడెంట్ వీసాలో వచ్చారా, లేకపోతే వాళ్ళు చెప్తారు నేను స్టూడెంట్ అని. ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ దొరకదు. మనం అది వాళ్ళది అసలు ఏ వీసా మీద వచ్చి ఉన్నారు, ఎప్పటి వరకు వాళ్ళ వ్యాలిడిటీ ఉంది, ఎవరెవరికి పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఎవరి పాస్పోర్ట్ ఫేక్ పాస్పోర్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్లో ఇంకా 1-2 అవర్స్లో 3 అవర్స్లో అయిపోతుంది. అంటే వీళ్ళంతా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఏమంటారు సార్? అసలు ఇంతమంది ఒకే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే గ్యాదర్? మెజారిటీ ఇప్పుడు దీంట్లో ఉగాండా వాళ్ళే కదా. వీళ్ళందరూ ఒక నెట్వర్కింగ్ ఎలాగ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. ఇదేమో ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది పార్టీ చేయడానికి అనే బహానా మీద ఇప్పుడు వచ్చారు. మనం అది ప్రొఫైల్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే సార్.